అందరికీ మరొక మారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నామండి. దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని 1 లీటర్ తీసుకున్నాము, 2 నిమ్మకాయలు తీసుకున్నాము. ఈ 1 లీటర్కి 2 నిమ్మకాయలు సరిపోతాయండి కరెక్ట్గాను. ఈ నిమ్మకాయలను చిన్న గిన్నెలో పిండుకొని పక్కన పెట్టుకుంటే పని సులభం అవుతుంది. ఇందులో కొద్దిగా ఈ నిమ్మరసంలో కొద్దిగా నీటిని కూడా కలుపుకుంటామండి మనం. తర్వాత ఈ పాలు చక్కగా పొంగిన వరకు మరిగించుకోవాలండి. పాలు పొంగుతున్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని తరువాత ఈ నిమ్మరసాన్ని ఈ పాలలో కొద్దిగా వేసుకుంటూ మనం పన్నీర్ను తయారు చేసుకోవాలి. అలా అయితేనే పన్నీరు మృదువుగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా నిమ్మరసంలో నీటిని కలుపుకున్నాము. తర్వాత ఇందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పాలు కూడా వేడిగా ఉన్నప్పుడు వెంటనే అలా నిమ్మరసం వేయం. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఈ ప్రాసెస్ను మనం మొదలు పెట్టుకుంటూ ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటే చక్కగా పన్నీరు తయారవుతుంది. పాలను మనం ఈ విధంగానే విరగ్గొట్టుకుంటే మంచి మృదువైన పన్నీర్ వస్తుందండి. లేకపోతే పన్నీర్ గడ్డ కట్టేస్తుంది, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఇలా నెమ్మదిగా చేసుకోవాలి మనం. ఈ విధంగా కలుపుకుంటూ వస్తూ ఉంటే పన్నీరు చక్కగా విరిగి తయారవుతుందండి. ఇందులో నీళ్లు వేసుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా మనకు పూర్తిగా తొలగిపోవాలండి అందులో నుండి. నిమ్మరసం ఉంటే మరి పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఆ నిమ్మరసం కూడా పూర్తిగా మనం ఇలా కడిగేసుకున్నట్టు తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తరువాత చూడండి, ఈ విధంగా తయారైంది పన్నీర్. దీనిని మనం ఒక తెల్లని గుడ్డలో వేసి చక్కగా పిండుకున్నట్టు చేసి ఇలా తయారు చేసుకోవాలండి. ఒక మూటలాగా కట్టుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి. మేము బరువు పెట్టుకున్న తరువాత ఈ విధంగా తయారైందండి. చక్కగా మృదువుగా తయారైంది ఈ పన్నీరు. దీనిని మన ఇష్టం వచ్చినట్టు ముక్కలు కోసుకుని చక్కగా వంటలలో వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి పన్నీరు. ఈ కొలతలతో ఎన్ని లీటర్ల పన్నీర్నైనా మనం తయారు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి.